హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదా దేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరగ్రమ హాస్పిటల్స్ ప్రతిపాడు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఆర్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి? 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఈ వ్యాక్సిన్ అన్నది ఇవ్వాలి. ఒకవేళ ఆ ఏజ్ లో తీసుకోలేదు అని అంటే 15 ఇయర్స్ to 26 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అన్నది ఇవ్వాలి. మోర్ దాన్ 26 ఇయర్స్ to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ముందు వ్యాక్సిన్ తీసుకోలేదు అంటే వ్యాక్సిన్ గురించి ఒకసారి మీ గైనకాలజిస్ట్ తో డిస్కస్ చేయండి. పాయింట్ నెంబర్ 2, ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాలి? హ్యూమన్ పాపిల్లోమా వైరస్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ వ్యాక్సిన్ అన్నది తీసుకోవాలి. ఈ వైరస్ వల్ల రకరకాల వాట్స్, క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా వాట్స్ అన్నవి నోట్లో రావడం, చేతుల మీద, కాళ్ళ మీద, ప్రైవేట్ పార్ట్స్ లో రావడం లాంటిది జరగచ్చు. ఆడవాళ్ళకైతే వెజైనల్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్స్, ఇంకా మగవాళ్ళకి పినైల్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, ఈ వ్యాక్సిన్ ఎన్నిసార్లు తీసుకోవాలి? 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు 2 డోసెస్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ ఈ రోజు తీసుకుంటే సెకండ్ డోస్ 6 మంత్స్ తర్వాత తీసుకోవాలి. అదే 15 to 26 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు 3 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ ఈ రోజు తీసుకుంటే సెకండ్ డోస్ 2 మంత్స్ తర్వాత, థర్డ్ డోస్ 6 మంత్స్ తర్వాత తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏమీ లేవు. అన్ని వ్యాక్సిన్స్ లాగానే మైల్డ్ గా కొంచెం ఆ ఇంజెక్షన్ చేసిన చోట లైట్ గా పెయిన్ రావడం, కొంచెం స్వెల్లింగ్ లాంటిది ఏమైనా రావడం, ఫీవర్ రావడం లాంటిది తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. పాయింట్ నెంబర్ 5, ఈ వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్? క్లినికల్ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ 99% ఎఫెక్టివ్. సో లేట్ చేయకుండా ఈ వ్యాక్సిన్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.